నమస్కారం అండి. నమస్తే. సార్ ఈరోజు పార్లమెంట్లో జనసేన పార్టీ నుంచి కుటుంబ తరఫున గెలిచిన బాలశౌరి గారు కనుక ఆ క్వశ్చన్ రేజ్ చేయకుండా ఉండుంటే, ఆ, కడప స్టీల్ ప్లాంట్ గురించి అప్డేట్ చెప్పండి అని క్వశ్చన్ రేజ్ చేయకుండా ఉండుంటే మనం ఇంకా 1.5 year లో కడప స్టీల్ ప్లాంట్ పూర్తయిపోతుంది అనే ఒక భ్రమలో ఉండేవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు శంకుస్థాపన చేశాడు. ఎప్పుడు శంకుస్థాపన చేసినా కూడా 3 ఏళ్లలో కంప్లీట్ చేసేస్తాం ఫస్ట్ ఫేజ్ అని చెప్పి ఆయన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన పరిస్థితి. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు కడప స్టీల్ ప్లాంట్ కి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2018 డిసెంబర్ లో ఆయన శంకుస్థాపన చేసి తర్వాత వివిధ కారణాల రీత్యా ప్రభుత్వం మారిపోవటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే టెంకాయ కొడుతున్నానని చెప్పి ఒక టెంకాయ సిద్ధాంతం చెప్పాడు. ఆ టెంకాయ సిద్ధాంతం ఏంటంటే గవర్నమెంట్ ఇంకా 6 నెలల్లో పోతుందనగా టెంకాయ కొడితే అదేమో మోసం అంట, ప్రభుత్వం వచ్చిన 6 నెలలకి టెంకాయ కొడితే అది చిత్తశుద్ధి అంట. ఏది టెంకాయ ఎక్కడ చిత్తశుద్ధి ఎక్కడ కనిపించలే కదా. అదే సార్, ఆ చిత్తశుద్ధి అనేది అస్సలు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు లేదంటే ఆ రోజు ఫస్ట్ టైం ఆయన శంకుస్థాపన చేసినప్పుడు 2019 డిసెంబర్ లో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే దాదాపు 30 లక్షల టన్నుల ఐరన్ ఉక్కుని మేము ఉత్పత్తి చేస్తా ఉన్నాం, 85 మెగావాట్ల పవర్ జనరేట్ చేస్తా ఉన్నాం, 3 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేస్తా ఉన్నాం అని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు టెంకాయ కొట్టింది. టెంకాయ కొట్టిన సంవత్సరాల్లో కనీసం కేంద్రాన్ని ప్రతిపాదన కూడా పంపించలేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో చూడండి. కానీ వీళ్ళు చేసుకున్న ప్రచారం ఏంటంటే పవన్ గారు మార్చి 2020లో క్లియరెన్స్ వచ్చింది, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అని ప్రచారం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏం చెప్పారంటే ఆల్రెడీ మేము ప్రతిపాదన పంపించాం కేంద్రానికి, ఇది 2019 డిసెంబర్లోనే. మళ్ళీ వాళ్ళు కొన్ని సవరణలు అడిగారు, ఆ సవరణలు కూడా మళ్ళీ సవరించి మళ్ళీ పంపించేశాం. 3 నెలల్లోనే రికార్డు స్థాయిలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అని చెప్పి ఆ రోజున తమ్మునేం చెప్పేటో తెలుసా సార్, ఆయన సంబంధించిన మీడియా వాళ్ళు సాధ్యం కాదన్న సీమ కళ సాధ్యం చేసిన ఋషి అంట, నెరవేరబోతున్న సీమ కళ సీఎం జగన్ విజన్, రాయలసీమ రూపురేఖలు మాత్రం జగన్. కానీ అసలైన తమ్మునేం ఏంటో తెలుసా సార్, కడప జిల్లా ప్రజల్ని నట్టేయడం ఉంచిన జగన్. 3 సంవత్సరాల పాటు కనీసం ఒక ఇటుక కూడా అక్కడ పేర్చకుండా ఆయన మళ్ళీ 2023లో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ ప్రత్యక్షమయ్యి ఈసారి మళ్ళీ శంకుస్థాపన చేస్తా ఉన్నాను నేనని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ టెంకాయ కొట్టాడు. మళ్ళీ టెంకాయ కొట్టి ఈసారి ఎవరితో వచ్చారండి, జిందాల్ జిందాల్ ఎవరు సార్? ఆయన వ్యాపార గురువు కదా. చిన్నప్పటి నుంచి నాకు జగన్మోహన్ రెడ్డి తెలుసు. అయితే మనకి నస్వానీ గారి కేసులో ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఎవరి కేసులో అయితే ఇరుక్కుని సస్పెండ్ అయ్యారో ఆయనండి జిందాల్ గారు. ఆయన కిరణ్ గారు, జిందాల్ జగన్మోహన్ రెడ్డికి వ్యాపార గురువు. అవును సార్, అవును. ఈయన జస్ట్ వ్యాపారవేత్త సార్, ఈయన ప్రజానాయకుడు కాదు, ఈయన రాజకీయ నాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ ఒక వ్యాపార కోణంలో చూస్తే ఒక వ్యాపారవేత్త. ఆయన అదృష్టం బాగుంది రాజకీయాల్లోకి వచ్చి తండ్రి తదనంతరం ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యారు తప్ప ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల ఏ రోజు ఆయన పోరాటం చేసింది లేదు. ఎప్పుడు అధికార యావ తప్ప. వీళ్ళు 25,000 ఉద్యోగాలు వస్తా ఉన్నాయి, మేము 8,000 కోట్ల రూపాయలతో ఫస్ట్ ఫేజ్ లో మేము పూర్తి చేసేస్తా ఉన్నామని చెప్పి ఆ రోజున ప్రజల్ని మభ్యపెట్టారు సార్. ఎక్కడ మభ్యపెట్టారు సార్? వీళ్ళు రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు మోసం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతంలో అయితే పుట్టారో, జమ్మలమడుగులో ఆయన పుట్టారు సార్, పులివెందుల్లో పోటీ చేసి ఆయన గెలుస్తా ఉండండొచ్చు, ఆయన తండ్రికి సంబంధించిన రాజకీయ వారసత్వాన్ని ఆయన అక్కడ కంటిన్యూ చేస్తా ఉండండొచ్చు. కానీ జమ్మలమడుగులో పుట్టిన వ్యక్తి పుట్టిన ప్రాంతాన్ని కూడా మోసం చేసి ఆయన 2 సార్లు శంకుస్థాపన చేసి ప్రజల్ని మోసం చేసి ఈ రోజుకి 2023లో 2వ శంకుస్థాపన చేస్తే 1.5 year అయింది సార్. ఇంకా 1.5 year లో పూర్తి అవ్వాలి సార్. పూర్తయి 25,000 ఉద్యోగాలు ఇవ్వాలి డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా 1,00,000 ఉద్యోగాలు రావాలి. నేను చెప్పింది ఏంటంటే 700 కోట్ల రూపాయలతో మేము ఒక గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నాం స్టీల్ ప్లాంట్ చుట్టూతా, 12 లక్షల కట్టబోతా ఉన్నాం అని చెప్పి మోసం చేశారు. 1,00,000 కాదు 2 లక్షలు కాదు సార్,
12 లక్షల మొక్కలు నాటుకోతా ఉన్నాం మేము. రైట్ ఒక కిరణ్ గారు, infrastructure- కిరణ్ గారు కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది. ఒక్కసారి మళ్ళీ వస్తాను, ఒక్కసారి సైదా గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. సైదా గారు నమస్తే అండి. నమస్కారం పవన్ గారు. సార్ ఏం చెప్తారు? షర్మిల గారు కూడా ఈ అంశానికి సంబంధించి కొద్ది రోజుల